దేవుని బిడ్డలందరికీ ప్రభు పేరట దేవుని దాసురాలుగా మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఉజ్జీవం, రివైవల్ అని పదం మీరు చాలా మంది సేవకుల నోటి నుండి వింటారు, మరి ప్రార్థన చేస్తారు. మరి వాట్ ఈజ్ రివైవల్? ఉజ్జీవం అనగా ఏమి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రివైవల్? అది తెలుసుకోవాలి. ఎందుకంటే చాలామంది క్రొత్త విశ్వాసులు ఉంటారు. మరి ఇతర మార్గాల నుండి ప్రభువుని అంగీకరించిన వారు, ప్రభు మార్గంలో వచ్చిన వారికి విశదంగా అర్థం చేయాలంటే ఎవరైనా అర్థం చేపియాలి కదా. కాబట్టి ఉజ్జీవం అనే పదం పదే పదే ప్రార్థనలో, ప్రసంగాల్లో, పుస్తకాల్లో చూస్తూ చదువుతూ ఉంటారు, కానీ వారికి అర్థం కాదు. కాబట్టి ఉజ్జీవం అనగా ఏమి అని మీకు అది అర్థము చేయాలని ప్రభు ఆత్మ నన్ను ప్రేరేపించింది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రివైవల్? ఉజ్జీవమునకు 10 మెట్లు అనే ప్రసంగం చేసినాను. మీకు తప్పకుండా గుర్తుంటుందని నేను భావిస్తున్నాను. 10 మెట్లు అంటే ఉజ్జీవం దిగి రావాలంటే 10 కార్యాలు తప్పకుండా విశ్వాసం చేయాలి. ఒకటి, ఉజ్జీవం కొరకు అడగాలి. అడుగుడి మీకు ఇవ్వబడును. ప్రేయర్ ఈజ్ ద ఫస్ట్ నెసెసిటీ, ఫస్ట్ స్టెప్. ప్రార్థన చేయాలి. ఉజ్జీవం కొరకు మనం ఎందుకు ప్రార్థన చేయాలి అంటే, లోకాన్ని చీకటి కమ్ముతున్నది, పాపము పెరిగిపోతుంది, అక్రమము విస్తరిస్తుంది, ప్రజలకు నెమ్మది లేదు. గాడ్ షుడ్ ఇంటర్వీన్. దేవుడు చోటు కలిగించుకొని దిగిరావాలి. అప్పుడే గొప్ప ఉజ్జీవము లోకమంతా వ్యాపిస్తుంది. ఈ యొక్క శీర్షికలో నేను అనేక మంది భక్తులను కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. జాన్ నాక్స్ అనే భక్తుడు స్కాట్లాండ్లో పాపం పెరిగిపోతున్నప్పుడు మోకాళ్ళ మీద ఉండి కన్నీళ్లతో దేవుణ్ణి అడిగినాడు, స్కాట్లాండ్లో ఉజ్జీవం దిగి రావాలి. గివ్ మీ స్కాట్లాండ్ ఆర్ ఐ విల్ డై. ఈ స్కాట్లాండ్ దేశంలో ఉజ్జీవంతో నీవు ఉజ్జీవ జ్వాలలు రగులుకుంటే, ఈ పాపము పరిహరింపబడకుంటే నేను మరి చనిపోతానన్నాడు. కానీ నిజంగానే దేవుడు ఆ భక్తుని ప్రార్థన విని స్కాట్లాండ్ను ఉజ్జీవింపజేసినాడు. ప్రజలు మారుమనసు పొందినారు. పాపము గురించిన నిశ్చయత, పశ్చాత్తాపం, మారుమనసు, దేవునితోటి తిరగడం, పాపాలు ఒప్పుకోవడం, మరి వారు రక్షణలో వచ్చినారు. స్కాట్లాండ్లో ఉజ్జీవం, వేల్స్లో గొప్ప ఉజ్జీవం, అలాగే ఇండోనేషియాలో గొప్ప ఉజ్జీవం. భక్తులు ప్రార్థించినప్పుడు, విశ్వాసులు మొరపెట్టినప్పుడు దేవుడు దిగి వచ్చినాడు. నన్ను అడిగితే ఉజ్జీవం అంటే దేవుడు దిగి రావడమే. దేవుడు దిగి వస్తే కల్మషమంతా కాలిపోతుంది కదా, పాపమంతా భస్మమైపోతుంది కదా. దైవశక్తి, సూపర్ న్యాచురల్ ఇంటర్వెన్షన్ అనొచ్చు. ఉజ్జీవం అంటే మరల బ్రతుకుట, రివైవ్, రీజెన్యువేట్, పునరుద్ధీకరణ లేక రిస్టోరేషన్, ఇలాంటి పర్యాయ పదాలు ఉన్నాయి. మరి ఈ దేశాల్లో ఉజ్జీవం వచ్చినప్పుడు ఏమి జరిగింది అంటే, నేను చదివినాను, ఉజ్జీవింపబడినారు జనాలు, పాపాన్ని వదిలిపెట్టినారు, మారుమనసు పొందినారు. సంఘాలంతా కూడా దేవునాత్మతో మరి నింపబడింది, పాపులు మారుమనసు పొందినారు. సినిమా థియేటర్లన్నీ మూతపడినాయంట, ఎందుకంటే ఎవరు సినిమాలకు వెళ్ళలేదంట. అంతగా ఉజ్జీవింపబడి సినిమాలు మానేసినారంట, అక్రమ మార్గాలు మారేసినారంట, లంచగొండితనం పోయిందంట. అంటే అంతగా పవిత్రమైన జనము దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు సిద్ధపడిందని నేను చూసినాను. చూడండి, మన సమాజంలో ఎంత దుర్నీతి, ఎంత అక్రమం, ఎంత లంచగొండితనం, వ్యభిచారం, పాపం, భయంకరమైన మరి రోగాలు పుట్టుకొచ్చి రావడం. అంటే ఇలాంటివన్నీ మనం చూసినప్పుడు, త్రాగుబోతనం, దొంగతనాలు, ఇలాంటివన్నీ ఉన్నాయి. అప్పుడు సంఘము కేవలం కార్యకలాపాలు చేస్తూ, రాబడి లెక్క పెడుతూ, మరి ప్రోగ్రాంల మీద ప్రోగ్రాంలు పెట్టడం, అది అన్ని సంఘాలు చేస్తున్నాయి. బట్ వాట్ ద చర్చ్ షుడ్ డూ? సంఘము యొక్క బాధ్యత, సంఘ నాయకుల బాధ్యత, నడిపించే సేవకులు, కాపర్ల బాధ్యత, వారందరూ ఉపవసించి ప్రార్థన చేసి ఆత్మభారంతో, కన్నీళ్లతో, విశ్వాసులు సైతం. ఇప్పుడు మనం 100 గంటల ప్రార్థనలు ఎంతోమంది కన్నీళ్లతో ప్రార్థన చేస్తారు, గొప్ప మార్పు రావాలని. ఆ ప్రార్థనలు ఇప్పుడు నిష్ఫలం కాదు. అందుకొరకే నాకు ఈ టాపిక్ ఇచ్చినాడేమో అని నాకు అనిపిస్తుంది. తప్పకుండా ఒక ఉజ్జీవం రాబోతుంది. దేవునికి స్తోత్రం. మీరు నమ్మితే గట్టిగా దేవుని స్తుతించండి.
అది కుంభ వర్షం రాబోతుందంటే మనకు కొన్ని ఛాయలు కనబడుతుంది. ఆకాశం అంతా నల్లటి మేఘాలతో కప్పబడుతుంది. ఇప్పుడు ఒక అరచేయంత మబ్బున్నా ఏలియా నమ్మినాడు, దర్ ఇస్ గోయింగ్ టు బి బిగ్ రెయిన్. అవును, గొప్ప వర్షము దాన్ని అనుకరించింది. అలాగూ విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి. మనం 10 అంశాలు చూసిన, మొదటిది ప్రార్థన, రెండవది వాక్యం. ఉద్యోగం రావడానికి వాక్యము చాలా చాలా అవసరం. సేవకులు కానీ దైవజనులు కానీ దేవుని పనులు చేసేవారు వాక్యాన్ని బాగా పఠించాలి, ధ్యానించాలి, నెమరువేయాలి. వాక్యాన్ని వారు పూర్ణంగా విశ్వసించాలి, వాక్యం పలకాలి. దేవుడు వారి నోటి నుండి వచ్చే మాటలను దేవుడు రూఢిపరుస్తాడు. అలాగూ వాక్యం అనేది అగ్ని వంటిది. వాక్యము ద్వారా కూడా మరి ఉజ్జీవ జ్వాలలు రగులుకుంటాయి. మూడో చూసిన ఉపవాసం. ఉపవాసం కూడా మన సంఘంలో ఉంది. కానీ ఉపవాసం ఉండాలి, తప్పకుండా ఉపవాసం ఉండాలి. దేవుడు సహాయం చేస్తాడు. ఉపవాసం ఉండడానికి నాకు శక్తి లేదు అన్నప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి, దేవా నాకు శక్తిది. ఎందుకంటే చీకటి శక్తులు తొలగిపోవాలి, సాతాను కార్యాలు లయం కావాలంటే కేవలం ఉపవాసం మరి ప్రార్థన అని ప్రభువే చాటించినాడు మార్కు 9:29. అలాగూ ఆరాధనలో కూడా మరి దేవుని ఆత్మ దిగుతుంది. ఆరాధించేవారు కేవలం నామకార్థంగా కాకుండా పాటలు పాడేవారే, అది గొప్ప పరిచర్య అని భావించి వారు ప్రార్థనాపూర్వకంగా పాడాలి. వారి ఒక్క పాట అనేకులను కృంగిన వారిని లేవనెత్తుతుంది. ప్రతి పాట కూడా ఒక సందేశం. ఎవ్రీ సాంగ్ ఈజ్ ఏ సర్మన్. కాబట్టి ఆ యొక్క పాట పదాలు గమనించేవారు ఉన్నారు. ఒక అన్యురాలు ఫోన్ చేసింది. ఆమెకు 3 నెలల నుండి కంటిన్యూస్ కాఫ్ ఉండేది. అయితే ఆమె ఫోను చేసి ప్రార్థన చేయమన్నది. వెంటనే నేను ప్రార్థన చేసినాను. ఆమె ఏం సాక్ష్యం చెప్పిందంటే, 3 నెలలు నేను ఎంతోమంది వైద్యులను చూసినాను, నాకు దగ్గలేదు. కానీ మీరు ఎప్పుడైతే శక్తివంతంగా మీరు ఫోన్లో ప్రార్థన చేసినారో నా దగ్గు పోయిందని సాక్ష్యం ఇచ్చింది. దేవుని స్తోత్రం. అయితే ఇలాగూ సాక్ష్యాలు సంఘంలో ఉండాలి. యేసునామము ఉచ్చాటన ద్వారా రోగములు తొలగిపోవాలి. అంటే అంత ప్రార్థనా శక్తి మనకు అందరికీ ఉండాలి. అయితే ఆదిమ సంఘంలో వారు కలిసికట్టుగా ప్రార్థన చేసినారు. వారు కలిసికట్టుగా పరిశుద్ధాత్మ కొరకు కూడా వేడుకున్నారు. పరిశుద్ధాత్మ వారి మీద దిగినప్పుడు అపోస్తల కార్యములు మీరు 28 అధ్యాయాలు చదవండి, అక్కడంతా కూడా ఉజ్జీవం. భక్తులను దేవుడు బలంగా వాడుకున్నాడు, అపోస్తులను వాడుకున్నాడు. అంతకుముందు వారు పెరిగివారు ఉజ్జీవింపబడినప్పుడు వారు ధైర్యంగా దేవుని వాక్యం బోధించినారు. పేతురు సంఘానికి మూల పురుషుడైపోయినాడు. పేతురుతో 11 మంది అపోస్తులు కూడా లేచి నిలిచి వాక్యాన్ని ధైర్యంగా ప్రాణాలు తెగించి వారు బోధించినారు. ఒక్క ప్రసంగానికి 3000 మంది సంఘమునకు చేర్చబడినారు. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. ఆ ఉద్యమం మనకు కావాలి. లక్షలు ఖర్చు పెట్టి రండి 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 అన్నా కానీ రాకుంటే ఇట్స్ హై టైమ్ వి ప్రే ఫర్ ఎ గ్రేట్ రివైవల్. చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే ఉద్యమం ఉన్నప్పుడు ప్రజలకు ఎవరు ఆహ్వానం ఇచ్చే అవసరం లేదు. దేవునాత్మ పనిచేసినప్పుడు శక్తి చేత కాదు, బలం చేత కాదు, దేవునాత్మ వారిని నెట్టినప్పుడు గుంపులు గుంపులుగా తండోపతండాలుగా తరలి వస్తారు. దేవుని స్తోత్రం. ఇది తప్పకుండా జరగబోతుంది. ఎందుకంటే మనం వారిని ఆహ్వానించే పని ఉండదు, పరిశుద్ధాత్ముడి వారిని మరి ప్రోత్సహిస్తాడు. కాబట్టి అలాంటి ఆత్మకార్యాల కొరకు సంఘము, నాయకులు, సేవకులు ఎప్పుడు ప్రార్థన చేయాలి, ఉపవసించి ప్రార్థన చేయాలి. తర్వాత మనం చూసినాము ఆరాధించాలి. ఆరాధనలో కట్లు తెగిపోతుందని, బంధకాలు తెగిపోతుందని. తర్వాత ఉదయకాలము ఏ సంఘము, ఏ సంఘస్థులు, ఏ విశ్వాసులు లేస్తారో వారు తప్పకుండా చూస్తారో గొప్ప ఉజ్జీవాన్ని. నేను కొరియాలో వచ్చిన ఉజ్జీవం గురించి చదివినాను. పాల్ యాంగిచో గారు ఆయన ఉదయమే లేచేది.
ఆ సంఘస్థులు లక్షలాది తరలి వచ్చి ఉదయకాలము అంత గొప్ప మందిరం, వరల్డ్స్ నంబర్ 1 లార్జెస్ట్ చర్చ్, అంతా నిండిపోయేది ప్రాంగణాలంతా. ఉదయం లేచి వారు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఈరోజు సేవకులు లేవడం లేదు, అలసిపోతున్నారు. చాలా పనిపాట్లు పెట్టుకొని వారికి ఉదయం లేవడానికి వీలు లేదు. కానీ ఉదయము లేవలేని భక్తులను నమ్మకూడదు మీరు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో భక్తులందరూ ఎప్పుడు లేచినారు? ఉదయమే దేవుని వెతికినారు. ఒక సేవకుడు అన్నాడు నాతో, రాత్రంతా మేము పనులు పెట్టుకుంటాం, పనులు చాలా ఉంటాయి, ఉదయం 11-12 గంటలకు లేస్తాను. నేను మనసులో అనుకున్నాను అప్పుడే, తప్పకుండా యూఆర్ బౌండ్ టు ఫెయిల్ ఇన్ లైఫ్. అలాగే జరిగింది. ఒకప్పుడు గొప్ప దైవజనుడు, ఇప్పుడు ఆయన చూస్తే ముక్కు విరుచుకుంటారు అందరూ. చూడండి, ఎక్కడి నుండి ఎక్కడికి దిగజారిపోవడానికి ఆస్కారం అవుతుంది. నీకు దేవుడిచ్చిన పిలుపు, దేవుడిచ్చిన శక్తి, దేవుడిచ్చిన పరిశుద్ధాత్మను, వాక్య జ్ఞానాన్ని, ఇవన్నీ కూడా దేవుడిచ్చిన సంపద. ఇవన్నీ కాపాడుకోవాలంటే ప్రతి సేవకుడు, ప్రతి సేవకురాలు, ప్రతి విశ్వాసి, దైవజనుడు ఉదయమే లేవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎర్లీ రైజింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేట్ ప్రూఫ్ దట్ దెర్ ఈస్ గోయింగ్ టు బి రివైవల్. ఒక గొప్ప ఉద్యమం రాబోతుందంటే ఇవన్నీ లక్షణాలు అన్నమాట. తర్వాత మారు మనస్సు, ప్రజలు మారు మనసు పొందాలని తీక్షణమైన కోరిక సేవకులు ఉండాలి. ఈరోజు అలాంటి సేవకులు చాలా అరుదుగా ఉన్నారు, చాలా అరుదు. చాలా దుఃఖం అనిపించింది. ఈరోజు అంతా నా గుండె మూలిగింది. మనం సేవకులను పెట్టుకుంటాము, ఎంతగానో వారిని మనం గౌరవించి ఎంత ప్రేమించినా వారిలో ఆత్మల భారము చాలా తక్కువ. ఒక్కసారి నా తండ్రి గుర్తొస్తాడు. అప్పుడు నా కనుల నుండి తెలియకుండానే కన్నీళ్ళు మరి వస్తూ ఉంటాయి, ఆపుకోలేనంత. ఎక్కడ పోయింది? భారం లేదు కదా, ఆత్మల భారం లేదు కదా. అంత డబ్బుతోనే ముడిగట్టిన సేవకులను మనం చూస్తున్నాం. డబ్బు ఇస్తే సేవ చేస్తారు, డబ్బు లేకుంటే రారు. అలాంటి వారి ఉంటే చాలా నష్టం సేవకు. బియ్యంలో నుండి మెరుగలు ఏర్పాటేసినట్టు వాళ్ళని దూరం చేయాలి. ఎందుకంటే వీ వాంట్ ఏ జెన్యూన్ రివైవల్ ఇన్ దిస్ టైం. దేవుని స్తోత్రం. గొప్ప ఉద్యమం రావాలంటే అడ్డులు ఆటంకాలని తొలగిపోవాలని నేను ప్రార్థన చేస్తున్నాను. అలాంటి వారితో మనం పనిచేయలేం. ప్రజల మారుమనసు కోరాలి. ఒక వాక్యం అందించినప్పుడు పేతురు 3000 మంది సంఘానికి చేర్చబడినారంటే అది ఎంత పరిశుద్ధాత్మ కార్యం. అది సూపర్ న్యాచురల్ ఇంటర్వెన్షన్ అంటారు. మరి కుంటివాడు బాగైనాడు కదా 3వ అధ్యాయంలో. పుట్టుకుంటివాడు దిగ్గున లేచి నిలిచి నడిచి గంతులేస్తూ దేవాలయంలోకి వెళ్ళి దేవుని మహిమపరిచినాడు. దట్ ఈస్ అ రివైవల్. అది ఉద్యమం. అంటే ఇప్పటి కాలంలో చూస్తున్నాను, నేను కూడా నన్ను నేను విమర్శించుకుంటున్నాను. ఇప్పుడు మనం చెప్పేవాళ్ళే గంతులు వేస్తున్నారు కానీ కుంటివాళ్ళు గంతులు వేయడం చూడడం లేదు మనం. అంటే అంతగా క్షీణించిపోయింది ఆత్మీయ గోళం. మరి ఆదిమ అపోస్తులు ఎలాగ పనిచేసినారు? ఆదిమ సంఘం ఎలాగ ప్రార్థన చేసింది? 28 అధ్యాయాల్లో ప్రతి అధ్యాయంలో దైవ కార్యాలు అపోస్తుల ద్వారా దేవుడు జరిగించినాడు కదా. మరి అట్టివి తిరిగి రావాలి. కుంటివాడు బాగైనందుకు 5000 మంది సంఘానికి చేర్చబడినారు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. అంటే ఇంకా ఎంత దూరం మనం వెళ్ళేది ఉంది, ఇంకెన్నెన్ని కార్యాలు చేసేది ఉంది. మరి దేవుడు తన చిత్తమైంది ఈ విధంగా నన్ను జీవం గురించే మాట్లాడు అన్నాడు ఆదివారం సాయంకాలం. అయితే అలాగూ ప్రజలు మారు మనసు పొందడం ఎవరు ఆపగలరు? అట్టి వారిని మారు మనసు పొంది దేవుని మార్గంలో రావడం. క్రైస్తవత్వం ఒక మతం కాదు, ఒక మార్గము. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు మార్గంగా అయిపోతాడంతే. మనం ఎవరిని మతంలో కలపడం లేదు. అయితే ఇలాంటి ఆత్మకార్యాలు జరగాలంటే మరి ఉజ్జీవము కొరకు మనము ప్రార్థించాలి. తర్వాత నేను 7వ చెప్పినాను, డిజైర్, ఆశ ఉండాలి. ఆశ ఉండాలి.
నీ మందిరం గురించి ఉన్న ఆశ నన్ను ఏం చేస్తుంది? భక్షిస్తుంది అని అంటున్నాడు. నన్ను కలిచివేస్తుంది. అలాంటి ఆశ, అటువంటి తీవ్రత ఉండాలి. డిజైరింగ్ ఫర్ ఎ గ్రేట్ రివైవల్. ఉద్యమం అన్నప్పుడు కేవలం సంఘంలో ఉద్యమం మాత్రం కాదు. నీ వ్యక్తిగత జీవితంలో ఉద్యమం, నీ కుటుంబంలో ఉద్యమం, నీ సంఘంలో, సమాజంలో, నువ్వు ఉండే దేశంలో ఉద్యమం, ప్రపంచమంతా ఉద్యమము అంటుకోవాలనే ప్రార్థన ఉండాలి. ఉద్యమము మరి దిగి వచ్చిన తర్వాత ఇక లైఫ్ బికమ్స్ సో వండర్ఫుల్. అంటే నువ్వు దేనికి ఇంకా భయపడి, ఇల్లు కూడా తాళాలు వేసే అవసరం రాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతగా మారిపోతారు జనాలు. ఎవరి వస్తువు ఎవరు ముట్టుకోరు, ఎవరిని ఎవరు బాధించరు, హత్యలు ఉండవు. అంటే ఎంత అద్భుతమైన ఒక స్థితి చూడాలని మనం ఆశించాలి. ఆ డిజైర్ ఫర్ ఎ గ్రేట్ రివైవల్. అందుకే ప్రార్థనలో తప్పకుండా దేవా మమ్మను ఉజ్జీవింపజేయము, మమ్మను తిరిగి బ్రతికింపుము అని ప్రార్థించాలి. 85వ కీర్తన 6వ వచనంలో కీర్తనకారుడు రాస్తాడు, మమ్మను తిరిగి నీవు నూతనపరచుము, తిరిగి మమ్మను బ్రతికించుము. సంఘాల్లో మనం చూసినప్పుడు కూడా చాలా మట్టుకు సంఘాలు కేవలం నామకార్థంగా ఉన్నాయి కదా. మరి సంఘంలో ఉద్యోగం రావాలంటే అక్కడ ఇవన్నీ మనం చూడాలి. ఆత్మల భారము అంటే సంఘం అంటే కేవలం కర్మకాండాల కొరక, పుట్టుక, జననము, పెళ్ళి, మరి నామకార్థమైన బాప్తిసాలు, పెళ్ళి బాప్తిసాలు అంటారు కదా, తర్వాత చనిపోతే పాతి పెట్టడం, అందుకేనా ఒక సంఘం? కర్మకాండాల కాదు సంఘం అంటే, కాదు. సంఘం అంటే ఆత్మలో వచ్చిన ప్రతి విశ్వాసి అంటే ఒక్క వారం ఆదివారం వచ్చినాడంటే దేవుని సేవకులు ఆత్మతో నింపబడి జీవాహారం వారికి ఇస్తున్నారు. ఆ వారమంతా వారికి సరిపోయినంత ఆత్మ బలం పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని వాక్యం బోధించే వారి కొరకు విశ్వాసులు ప్రార్థన చేయాలి. మాతో మాట్లాడు ప్రభు, మాతో మాట్లాడని ప్రార్థన చేయాలి. అలాగే చూస్తున్నాము పరిశుద్ధత. ఉద్యమం వస్తే పరిశుద్ధత ఉంటుంది. పాపం పెరిగిపోతుంది కదా. మనస్సాక్షి విరుద్ధంగా పాపం చేసి దేవుని దూరమై భ్రష్టమైన మనస్సుతో పైన భక్తి వల్ల వారి వల్ల కనబడుతూ అంతరంగంలో నీచమైన కార్యాలు చేస్తూ దేవుని ఉగ్రతకు గురైపోతే వారి వల్ల ఏమి ప్రయోజనం? వారు నరకపాలైపోతారు కదా. బికాస్ గాడ్ హేట్స్ సిన్, బట్ ఇఫ్ ద సిన్నర్ టర్న్స్ టు గాడ్, గాడ్ లవ్స్ హిమ్. ఆ పాపి మారుమనసు పొంది దేవుని తట్టు తిరిగితే అదే కదా ఉద్యమం. కానీ పాపంలోనే ఉండి పరిశుద్ధంగా నటిస్తూ దేవునికి దూరం అయిపోయి తిరిగి దేవుని ఉగ్రత భరిస్తూ నశించిపోవడం అది ఎంత శోచనీయం. కాబట్టి మనం ప్రార్థించినప్పుడు పరిశుద్ధత కొరకు ప్రార్థన చేయాలి. పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుని చూడరు. తిరిగి మనం 10వ పాయింట్ ప్రేమ అనే అంశం మీద ధ్యానించినాం కదా. ప్రేమ అనేది చాలా గొప్పది. ఐ థింక్ వన్ లైఫ్ టైమ్ ఈజ్ నాట్ ఇనఫ్ టు డూ రీసెర్చ్ ఆన్ గాడ్స్ లవ్ అండ్ ద లవ్ ఆఫ్ గాడ్ ఇన్ ఎవ్రీ బిలీవర్స్ హార్ట్. అదెంతో గొప్పది. మరి ఈ 10 అంశాలు మనం పోయినసారి ధ్యానించినాం. ఒక వాక్యం పరిశుద్ధ గ్రంథం నుండి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మోషే రాసిన కీర్తన 90వ కీర్తన 7 నుండి 9 వచనాలు, 7 to 9. నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము, నీ కోపం వల్ల మేము క్షీణించున్నాము. నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము, మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమి. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవిత కాలము జరుపుకుందుము. అంటే ఇక్కడ మోషే రాస్తున్నాడు, మేము పరిశుద్ధులుగా ఉండాలని నువ్వు కోరుతున్నావు, కానీ మాకు మా రహస్య పాపములు అడ్డొస్తుంది. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుతున్నాయి. నీ ఉగ్రతను మేము భరిస్తూనే మా దినములు గడుపుతున్నాం. నీ కోపము మేము భరించలేము, నీ ఉగ్రతను మేము తట్టుకోలేమని అర్థం. అయితే ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా పాపముల చేత చచ్చిన వారిని తిరిగి దేవుడు బ్రతికించగలడు, ఉజ్జీవింపజేయగలడని మనము నేర్చుకోవాలి. క్రొత్త జీవాన్ని ఇస్తాడు కదా, క్రొత్త జన్మ అంటారు, న్యూ బర్త్. క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి.
మరి ఆత్మీయ జీవితాన్ని తిరిగి దాన్ని పునరుద్ధరించడానికి, పునర్శక్తి పొందుకోవడానికి, వెనకంజ వేసిన విశ్వాసులు తిరిగి ముందుకు రావడానికి, తప్పు చేసినప్పుడు తప్పు తెలుసుకొని క్షమాపణ పొంది ప్రభు సన్నిధికి రావడానికి. మరి కొన్ని కుటుంబాల్లో మనం చూస్తాం, కుటుంబాలు వెనుక పేరు మాత్రమే క్రైస్తవులు, కానీ వారి జీవితంలో ప్రార్థనలు ఉండవు, మందిరం ఉండదు, పాటలు ఉండవు. అంటే అలాంటి వారిని కూడా దేవుడు రగిలించాలి తన ఆత్మతో. మనం ప్రార్థన చేసినప్పుడు నన్ను ఉజ్జీవింపజేయి, నా కుటుంబాన్ని ఉజ్జీవింపజేయి. కుటుంబంలో ఉజ్జీవం వచ్చిందంటే ఇంకా రక్షణ పొందలి వారు మన కుటుంబంలో ఉండరు. అందరికీ అంటుకుంటాం. అయితే అందరికీ ఎవ్రీ మెంబర్ మనం ఎవరి కొరకైతే దీర్ఘకాలం ప్రార్థన చేసి కనిపెడుతున్నామో ఒక్కసారి ఉజ్జీవపు అగ్ని రగులుకుందంటే అందరు కూడా ఆత్మతో నింపబడతారు. దేవునికి స్తోత్రం. అలాగే సంఘంలో కూడా బ్యాక్స్లీడన్ బిలీవర్స్ అంటే వెనుకంజ వేసిన విశ్వాసులు వారు కూడా రగిలింపబడతారు. సమాజం మారిపోతుంది. ఒక్క సంఘములో ఆరంభించిన ఉజ్జీవం ఇతర సంఘాలకు వ్యాపిస్తుంది. యూపీఎఫ్ నడిపించే ఉపవాస ప్రార్థనలు, వేకువ జామున ప్రార్థనల ద్వారా గొప్ప కార్యాలు జరుగుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను వాక్యం చదువుతున్నప్పుడు ఒక మాట గుర్తొచ్చింది. ఇర్మియా 33:14 అనుకుంటాను. నేను చెప్పిన మంచి మాటలు నెరవేరు కాలము సమీపించి ఉన్నదని చాలా సంతోషించినాను. అవును, దేవుడు చెప్పినాడు, అది నెరవేరాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే ఉజ్జీవం అంటే అర్థము. సంఘము యథాతథ స్థితిలో ఉండనేరదు. ఉజ్జీవం వచ్చినప్పుడు సంఘంలో ఖాళీ స్థలాలు లేకుండా నిండిపోతుంది. ఎందుకంటే సో మెనీ సోల్స్ విల్ బి అట్రాక్టెడ్ టువర్డ్స్ ద గాస్పల్. సువార్త ఆకర్షిస్తుంది అన్నమాట. సువార్త ఏ సేవకుని నోటి నుండి బయలుదేరుతుందో అది తన కార్యాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సువార్త దేవుని శక్తి కదా, పాపులను ఆకర్షిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తర్వాత సంఘములో ఎప్పుడు ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. సంఘం ఎప్పుడు కూడా దైవ సన్నిధిని కోరుతూ ఉంటుంది. చిన్న పిల్లలు కూడా ఉజ్జీవింపబడతారు, యవనస్తులు ఉజ్జీవింపబడతారు, స్త్రీలు ఉజ్జీవింపబడతారు, తర్వాత పురుషులు ఉజ్జీవింపబడతారు. త్రాగుబోతులు, దుర్మార్గులు, పేకాట, గుర్రె పందెం, వ్యభిచారం ఇవన్నీ కాలి భస్మం అయిపోతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప కార్యం అండి. ఇలాంటి ఒక సమయాన్ని చూడడానికి మనకు ఆశ లేదా? ఉన్నదా లేదా? ఉన్నది. యోవేలు గ్రంథంలో మరి 2వ అధ్యాయంలో ఒక మాట ఉంది కదా, ఇది నెరవేరాలి కదా. 28లో ఉంది. జోయల్ 2:28. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనస్తులు దర్శనములు చూదురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. ఇది నెరవేరాలి. ఇది మనం చూడాలి. మన దినాల్లోనే మనం చూడగలిగితే ఎంత ధన్యకరం. మరి ఎందుకు ప్రార్థించకూడదు? ఎందుకు పని చేయకూడదు? ఎందుకు ఆశించకూడదు? ఎందుకు ఉపవసించి దేవుని అడగకూడదు? ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో మనం చూస్తే చాలా యాంటిక్ చర్చెస్, అంటే చాలా ప్రయాసపడి ఎంతో రమ్యమైన సుందరమైన మందిరాలన్నీ మూసివేయబడ్డాయి. దే క్లోజ్ ద చర్చెస్. ఎందుకంటే జనాలు రావడం లేదు. వాళ్ళు లోకరీతిగా ఉన్న కాలయాపనలకు వారు వెళ్తున్నారు, కానీ దేవుని ఆరాధించడానికి రావడం లేదు. మంచి మంచి బ్యూటిఫుల్ యాంటిక్ బిల్డింగ్స్ అది మూత వేయబడి సినిమా హాల్గా మారిపోయింది, పబ్లిక్ పబ్స్గా మారిపోయింది, వ్యభిచారశాలలుగా మారిపోయింది. ఎంత దయనీయమైన పరిస్థితి. మన ఉద్యమం కొరకు వేడుకుంటే అవన్నీ తిరిగి మందిరాలు పరిశుద్ధాలయంగా మారిపోవాలి. దేవునికి స్తోత్రం. ఎంత భారం మనకు ఉండాలి. ఒక మందిరం కట్టాలంటే ఎంత ప్రయాసమైన కార్యం. కానీ కట్టబడిన మందిరాలు వేశ్యాశాలలుగా, సినిమాశాలలుగా ఇలాగ మారిపోతుంది.
లండన్లో కానీ యునైటెడ్ స్టేట్స్లో కానీ ఇలాంటి పరిస్థితి. మనం ప్రార్థన చేయాలి. వాట్ ఈజ్ రివైవల్ అంటే ఒక భక్తుడు ఇలాగ అంటున్నాడు, అన్ ఎక్స్ట్రాడినరీ మూమెంట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ప్రొడ్యూసింగ్ ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ డ్యూ టు ద సూపర్ న్యాచురల్ ఇంటర్వెన్షన్. అంటే అసాధారణమైన ఒక ఉద్యమం, అది ఉద్యమం అంటే అది అసాధారణమైన ఫలితాలు ఇస్తుంది. అసాధారణమైన దేవుని చొరబాటు అంటే గాడ్స్ ఇంటర్వెన్షన్ అమంగ్ పీపుల్. దేవుడే దిగి వస్తున్నాడు. అది ఒక పాట వచనం నాకు గుర్తొస్తుంది. దేశమెల్లడను దివ్యాగ్నిచే, దేశమెల్లడను దివ్యాగ్నిచే, దోషమెల్లను కాల్చివేయుటకు, దోషమెల్లను కాల్చివేయుటకు పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, మమ్ముని అగ్నితో నింపు దేవా, మమ్ముని అగ్నితో నింపు దేవా. హల్లెలూయా. ఉద్యమం వచ్చినప్పుడు ప్రతి విశ్వాసికి తెలిసిపోతుంది, ప్రతి పాపి గమనిస్తాడు. ప్రతి పాపి దేవునికి ఎంత దూరం ఉన్నాడో తేట తెల్లమైపోతుంది. ప్రతి విశ్వాసి ఎంత బలహీనుడో దేవుడు వ్యక్తపరుస్తాడు. అప్పుడు వారి జీవితాలు మారుటకు దేవుని సహాయం కోరుతారు. మరి వారి తప్పిదములను ఒప్పుకుంటారు. వారు పశ్చాత్తాపంతో దేవుని సన్నిధికి వస్తారు. అందుకే ఉద్యమం వచ్చినప్పుడు ఆపలేరు జనాలను. గుండె కొట్టుకుంటారు, కొందరు కింద పొలుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, ప్రలాపిస్తూ ఉంటారు. అంటే గాడ్ ఈజ్ వర్కింగ్ అన్నమాట. దేవుడు పనిచేస్తున్నాడు. దేవుని స్తోత్రం. వెన్ గాడ్ వర్క్స్ హౌ ఇట్ విల్ బి. అంటే ఈ నటనలన్నీ కూడా మాయమైపోతాయి ఉద్యమం వచ్చినప్పుడు. ఫేక్ వర్షిప్, ఫేక్ ప్రీచింగ్, ఫేక్ పాస్టర్స్, ఫేక్ రివైవల్, ఇవన్నీ కూడా భస్మమై కాలి నశించిపోతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే విశ్వాసి శ్రమలనే కోరుకోవాలంట. ఎందుకంటే అగ్ని పరీక్షల్లోనే అన్ని సువర్ణం, బంగారం అంతా కూడా మెరుగుపరచబడుతుంది. ధాన్యముకు చెత్తతో ఏమీ సంబంధం, చెత్త గాలిపోవాలి, ధాన్యం కొట్టులో భద్రపరచబడాలి. అంటే ఒక ప్రాసెసింగ్ జరగాలన్నమాట. అసలైన దేవుని బిడ్డలు, మరి దేవునికి సమీపస్తులైన విశ్వాసులు శ్రమలకేం భయపడరు. అయితే మనం చూస్తున్నాం, గొప్ప ఆశీర్వాదం ఉద్యమం ద్వారా జరిగేది ఏంటంటే పీస్ విత్ గాడ్. అసలు దేవునితో సమాధానము నెలకొల్పబడుతుంది. అది ఉద్యమం యొక్క గొప్ప ఆశీర్వాదం అని చెప్పగలుగుతున్నాం. చూడండి, మరి దేవుడు ఎప్పుడు కూడా ఆకాశం నుండి వంగి చూస్తున్నాడు. తను వెతుకువారు ఎవరున్నారు, తన మార్గంలో నడవాలని కోరేవారు ఎవరున్నారు అని దేవుడు ఆసక్తితో చూస్తున్నాడని 14వ కీర్తనలో చూశాను. 53వ కీర్తనలో కూడా నేను చూశాను. 2వ వచనం చూడండి. వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించాను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. ఒక్కడూ తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. మేలు చేయవారు ఎవరు లేరు, ఒక్కడైనా లేడు. అంటే దేవుడు ఎంత ఆసక్తితో చూస్తున్నాడు అంటే, వాట్ ఈస్ ద డయర్ నీడ్ ఆఫ్ టుడే? సీకింగ్ గాడ్. అంటే ఈ దినాల్లో అవసరత ఏంటి అన్నప్పుడు తప్పకుండా దేవుని వెతికేవారు కావాలి. దేవుని వెతికేవారు కలరేమో అని దేవుడు వెతుకుతున్నాడంట. 14వ కీర్తన 2వ వచనంలో కూడా ఉంది. సేమ్ థింగ్ రిపీటెడ్. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించిన వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు.
మేలు చేయవారెవరును లేరు, ఒక్కడైనను లేడు. అయితే దేవుడు ఇలా మాట్లాడుతుంటే నేను ఎప్పుడు అనుకుంటాను, ఒక్కడైనా లేడా ప్రభా, మేము ఉంటాం యూపీఎఫ్ వాళ్ళము, దేవునికి స్తోత్రం. ఎజెకియల్ 22:30 కూడా మరి నేను దేశమును పాడు చేయకూడనట్లు బద్దలైన సందులో నిలిచి విజ్ఞాపన చేయవాడు, మొరపెట్టేవాడు, వాని గురించి నేను వెతుకుతున్నాను, నాకు కనబడడం లేదు. అప్పుడు కూడా నేను అనుకుంటాను, ప్రభా మేము ఉన్నాం ప్రభా, మేము ప్రార్థన చేస్తున్నాం, మమ్మల్ని ఆత్మతో నింపు, మమ్మల్ని ఉజ్జీవింపజేయమని. అంటే గాడ్ ఆల్వేస్ ఈజ్ సీకింగ్ ఫర్ సచ్ పీపుల్. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 29వ వచనం చూడండి. జెరెమియా 6:29. కొలిమి తెత్తి బహుగా బుసలు కొట్టుచున్నది, కానీ అగ్నిలోనికి సీసమే వచ్చుచున్నది. కొలిమి తెత్తి అంట బహుగా బుసలు కొడుతుందంట, కానీ అగ్నిలోనికి సీసమే వస్తుంది, అసలైన పదార్థం రావడం లేదు. వ్యర్థముగానే చొక్కము చేయిచు వచ్చెను, దుష్టులు చొక్కమునకు రారు. యెహోవా వారిని త్రోసివేసిన గనుక త్రోసివేయవలసిన వెండి అని వారికి పేరు పెట్టబడు. అంటే ఎన్ని శ్రమలకు గురైనా దుష్టులు, దేవుని ఎరగని వారు, దేవుని కార్యాలు గమనించని వారు, మరి వారు నిష్ప్రయోజులుగా ఉంటున్నారని దాని అర్థం. అంటే ఉజ్జీవం అంటే ఉద్రేకం కాదని పాస్టర్ మాథ్యూ గారు ఎప్పుడు చెప్పేది ప్రసంగంలో, చిన్ననాటి నుండి నేను విన్నా. ఉజ్జీవం అంటే ఉద్రేకమా? కాదు. చాలామంది నకిలీ ఉజ్జీవం చూసి రియల్ రివైవల్ అని అనుకుంటారు, పొరబడుతుంటారు. కానీ ఉజ్జీవం అనేది దాని అర్థం ఇంతవరకు నేను వివరించిన. ఉజ్జీవం అంటే అల్లరి కాదు. ఉజ్జీవం అంటే మరి పైన ఒక డెమాన్స్ట్రేషన్ కాదు, ఎవరిని మెప్పించడానికి చేసే కార్యాలు కావు. అది ఉద్రేకం అసలే కాదు. మా నాన్నగారు ఒక మాట చెప్పేది, ఉజ్జీవం అంటే ఒక గడ్డి వాము అంటుకున్నట్టు కాదు, అది ఓ పెద్దగా మంటొచ్చి వెంటనే అది ఆరిపోయి బూడిదైపోతుంది. అలాంటిది కాదు ఉజ్జీవం. మహా అడవుల్లో అగ్ని రగిలిందంటే అది కొన్ని నెలలు కాదు, కొన్ని సంవత్సరాల వరకు కాలుతూ ఉంటుందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పెద్ద పెద్ద మొద్దులు, పెద్ద వర్షం వచ్చినా, కుంభవర్షం వచ్చినా ఆ మొద్దుల్లో ఉన్న అగ్ని ఆరదంట. మా నాన్నగారు చెప్పిన మాట అది. అంటే ఉజ్జీవం అంటే అలాగ ఉండాలి, రగులుకోవాలి, అంతవరకు మండాలి, అంతవరకు ఊపిరున్నంత వరకు మండాలి అని చెప్పేది. అంటే అదొక ఉద్రేకం కాదు. మనము ప్రకటన గ్రంథం 7 సంఘాల గురించి ధ్యానించినప్పుడు సార్దీస్లో ఉన్న సంఘంకి ఏం పేరు? సంఘాలు 7 చాలా విశదంగా మీకు బోధించినాను కదా. ప్రకటన 3:1 ఉంది, సార్దీస్లో ఉన్న సంఘపు దూతకి ఇలాగ వ్రాయుము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రము నీకున్నది, కానీ నీవు మృతుడవే. మనం ఒక పేరు పెట్టినాం దీనికి, ఏంటది? చచ్చిన సంఘం. చెప్పి 2 వారాలు ఇదంతే, పూర్తిగా మర్చిపోయినారు. చచ్చిన సంఘం, ద డెడ్ చర్చ్. ఎందుకంటే జీవించున్నారనే పేరు మాత్రమే ఉంది, కానీ వారికి జీవము లేదు. ఇట్స్ ఎ డెడ్ చర్చ్. అందుకే గద్దిస్తున్నాడు ఇక్కడ. ఇంకో సంఘం గురించి మనం ధ్యానించినాము, అది లవోదికీయ సంఘం, చివరి సంఘం. అది ఎలాంటి సంఘం? వెరీ గుడ్, అదైతే గుర్తుంది. నులివెచ్చని స్థితి, అటు కాదు ఇటు కాదు, అటు లోకం కాదు ఇటు పరలోకం కాదు. మనం లోకంలో ఉన్నాం కదా, లోకరీతిగా కూడా ఉండాలంటారు కొందరు బోధ. లోకంలో ఉన్నావు కానీ లోకం నీలోకి ప్రవేశించొద్దు కదా. ఓడ సముద్రం మీద పయనం చేస్తుంది, కానీ ఓడ నీళ్ళు, సముద్రపు నీళ్ళు ఓడలోకి వస్తే ఓడకి ఏమవుతుంది? మునిగిపోతుంది. అయితే దేవుని ఆత్మ గద్దిస్తుంది, ఈ సంఘము వెచ్చగా లేదు, చల్లగా లేదు. నువ్వు వెచ్చగానైనా చల్లగానే ఉంటే నీకు అది మేలు.
కానీ నువ్వు నులివెచ్చని స్థితిలో ఉన్నావు కాబట్టి నా నోటి నుండి నిన్ను నేను ఉమ్మివేయదు. ఒక చచ్చిన సంఘం, ఒక మరి నులివెచ్చని సంఘం, ఈ 7 సంఘాల గురించి మనం నేర్చుకున్నాం. అయితే ఉజ్జీవం గురించి మనం ప్రార్థన చేయాలి, మనము ఇష్టపడాలి, మనం ఆశపడాలి గొప్ప దైవ కార్యము జరగాలని. మరి పాపమంతా పరిహరింపబడి దేవుడు అద్భుతంగా భూమి మీద పనిచేయాలని. ఒక భక్తుడు ఏమంటాడంటే, ఉజ్జీవం అంటే దేవుడు రోషం కలిగి తన పనిని అత్యాసక్తితో తన కార్యాన్ని జరిగించే స్థితి అంటున్నాడు. అవును, భక్తులు ప్రార్థన చేస్తూ ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు లేస్తాడు అన్నమాట. గాడ్ విల్ రైజ్. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా గట్టిగా చెప్పండి. అప్పుడు దేవుడు పని చేయుచున్నాడు, దేవుడు అందరికి కనిపిస్తాడు, దైవ కార్యాలు సంఘములో ఎడతెరిపి లేకుండా జరుగుతాయి. దెర్ విల్ బి ఎ సక్సెషన్ ఆఫ్ మిరకల్స్ ఇన్ ద చర్చ్. అంటే దేవుడు బలంగా దిగి వస్తాడు, సాతాను కార్యాలన్నీ కూడా అరికట్టబడుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. అంటే అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో 120 మంది ఆ మేడ గదిలో ప్రార్థన చేసినారు. శిష్యులు, యేసు తల్లి అయిన మరియా, మరి కొంతమంది స్త్రీలు, విశ్వాసులు కలిసి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ వర్షం కుమ్మరించబడింది. అంటే సర్వశక్తి గల దేవుడు బలంగా దిగి వచ్చినాడు. అప్పుడు ఏం జరిగింది? చాలా కార్యాలు జరిగినాయి. వేగంగా వీచే బలమైన గాలి లాంటి ధ్వని ఆ ఇల్లంతా నిండింది. అగ్ని నాలుకలు విభాగింపబడినట్టుగా శిష్యులకు కనిపించింది. ఒక్కొక్కరి మీద ఒక్కొక్క జ్వాల రాలింది. వాళ్ళందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. మరి క్రొత్త భాషల్లో, అన్య భాషల్లో వారు మాట్లాడినారు. వారు అన్య భాషలు మాట్లాడినప్పుడు స్వచ్ఛంగా ఇతర భాషలు మాట్లాడినారు. వాడు విన్నవారికి ఆ పండుగ, పెంతెకోస్తు పండుగ దినం వచ్చిన చెదిరిపోయిన క్రైస్తవులందరూ, యూదులు వచ్చి వింటున్నారు. ఏంటి మా భాష మాట్లాడుతున్నాడు, అంటే ఇంత స్పష్టమైన మాటలు అన్నమాట. నోటికొచ్చింది కూయడం కాదు. అంటే అలాంటి గొప్ప కార్యాలు మనము ఎదురు చూడాలి. దేవుని స్తోత్రం. పిరికివారు సింహం ధైర్యాన్ని పొందుకున్నారు. దే బికమ్ లయన్స్, టైగర్స్. అంటే అంతవరకు గొల్లం వేసుకొని యేసు పునరుద్ధరణ అయిన తర్వాత బయటికి రావడానికి భయపడి ప్రాణాలు పోతుందని శంకించిన శిష్యులే బయటకు వచ్చేసినారు. పరిశుద్ధాత్మ కుమ్మరింపబడినప్పుడు ధైర్యంగా యేసే దేవుడని వారు బోధిస్తూ ఉన్నారు. పెంతెకోస్తు దినానికి ముందు, అంటే ఆ ఆత్మ కుమ్మరింపబడని రోజులకు, ఆ రోజుల్లో వారికి శక్తి లేదు. కానీ వెన్ దే రిసీవ్డ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, దే డేర్ టు డై ఫర్ ద లార్డ్. అందుకే వారి కార్యాలన్నీ 28 అధ్యాయాల్లో అపోస్తల కార్యంలో రాసి ఉంచబడింది. ఆ మొదటి అద్భుతం ఏంటంటే, సువార్తను ప్రకటించడానికి కావలసిన ధైర్యము సంఘం పొందుకుంది. అనేకుల మనోనేత్రాలు తెరవబడింది. అంటే మనం చూస్తాం, సువార్త సేవ చేసేవారు ఎంత కష్టపడి సువార్త ప్రబోధనాలు, ఉపదేశాలు, ప్రసంగాలు చేస్తూ ఉంటారు. కానీ దాని ప్రయోజనం ఎంత మట్టుకుంది? ఆ హృదయంలో వాక్యం దూసుకొని పోతుందా? హృదయంలో వాక్యం దూసుకొని పోయి కార్యసిద్ధి కలిగిందంటే అది ఉజ్జీవం. లేకుంటే చెప్పేవారు చెప్తూనే ఉంటారు, వినేవారు వింటూనే ఉంటారు, ఏం చెప్పినో వారి జ్ఞాపకం ఉండదు. అది చాలా దీనస్థితి. వాక్యం లేకుండా ఎంతమంది నశించిపోతున్నారు. వాక్యం విన్నవారికి మరీ వడ్డింపబడుతుంది వాక్యం, కానీ గుర్తుండదు. 7 సంఘాల పేరు చెప్పంటే రాదు, చచ్చిన సంఘం ఏదంటే రాదు, నులివెచ్చని స్థితి అంటే రాదు. అలాగా యు రిసీవ్ ద హోలీ వర్డ్ సో పవర్ఫుల్ ఇన్ టు యువర్ హార్ట్ దట్ విల్ స్టార్ట్ వర్కింగ్ ఇన్ యువర్ హార్ట్. యు ఆర్ ఈవెన్ ఏబుల్ టు టెల్ అదర్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే అంత తీవ్రంగా దేవుని వాక్యము దేవుని సేవకుల నోటి నుండి విడుదలై అది ప్రజల హృదయంలో గుచ్చుకొని పోతుంది.
వాక్యంలో ఉంది, ఇదో మీ భర్త పేతురు ప్రసంగం విని వారు హృదయంలో నొచ్చుకొనిరని వాక్యం చూస్తున్నాం. నొచ్చుకొని ఒక ప్రశ్న అడుగుతారు వాళ్ళు, అయ్యా రక్షింపబడుటకు మేము ఏమి చేయాలి? అది ఒక ప్రశ్న. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో కూడా పౌలు శీలలు వారు పాటలు పాడి ప్రార్థన చేసినప్పుడు మహాభూకంపం కలిగి అందరు బంధకాలు ఊడి మరి ఖైదీలందరూ విడిపింపబడినారు. వాళ్ళు ఆశ్చర్యంతో అడుగుతున్నాడు చెరసాల అధిపతి, రక్షింపబడుటకు మేమేమీ చెయ్యాలి? ఈ దినాల్లో అడుగుతున్నారు ఎవరైనా? ఎవరు అడుగుతున్నారు? చాలా తక్కువ. అంటే అలాగూ ఒక రిసెప్టివ్ హార్ట్స్, వాక్యం అందించేవారు అందిస్తున్నారు, వాళ్ళు సమయం చూస్తూ కరెక్ట్గా 1 అవర్ అని వాళ్ళు వెళ్ళిపోతున్నారు వాళ్ళ ఇంటికి, అంతే. ప్రజలు వింటున్నారు, విన్నది ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. దాంట్లో ఏముంది, ఏం ఒరిగింది? నన్ను అడిగితే ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ వేస్ట్, టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్, ఎవ్రీథింగ్ ఏ వేస్ట్. ప్రకటిస్తున్నాం, కష్టపడుతున్నాం, ప్రయోజనం చాలా తక్కువ. బుసలు కొడుతుంది కానీ ఒరిగింది ఏం లేదని ఇప్పుడే 26:9 చూసినారు కదా. ఓన్లీ నామకే వాస్తే, నామినల్ గ్యాదరింగ్స్, నామకార్థంగా పాటలు పాడడం, నామకార్థంగా వాక్యం ప్రకటించడం, నామకార్థంగా ఒక జీవనోపాధిగా దేవుని సేవను తీసుకోవడం. అటు ఆత్మల భారం లేదు, ఇటు పొట్టకూడు దొరికితే చాలు, కుటుంబం గడిస్తే చాలు అనే వారితో ఉద్యోగం ఎలాగొస్తుంది? కాబట్టి వీ నీడ్ ఏ మైటీ రివైవల్. నేను ఇది సీరియస్గానే చెప్తున్నాను. వీఆర్ టేకింగ్ గాడ్స్ థింగ్స్ వెరీ లైట్లీ. గొప్ప సత్యం, గొప్ప గ్రంథం, చాలా వాగ్దానాలు, మా గొప్ప శక్తి, ఇదంతా అంటున్నాం కానీ మన ద్వారా, మన సంఘం ద్వారా ఈ సమాజంలో ఏదైనా మార్పు కలుగుతుందా? యవనస్తులు మారుతున్నారా? స్త్రీలు మారుతున్నారా? పురుషులు మారుతున్నారా? లోకం మారుతుందా? సంఘము వృద్ధి పొందుతుందా? ఈజ్ ద చర్చ్ ఇంక్రీజింగ్ బై నంబర్స్? ఎందుకు? ఇంకా ఉంది చాలా చేసేది. అందుకే మనం ప్రార్థన చేయాలి. లార్డ్, వీ వాంట్ టు సీ ఎ మైటీ మిరకల్. ఒక గొప్ప ఉద్యమం మేము చూడాలి ప్రభువా, తప్పకుండా చూడాలి. మా ప్రయాసం ఎప్పుడు వ్యర్థం కాకుండా మీరు అనేక ఆత్మలను రక్షణలో నడిపించమనే ప్రార్థన తప్పకుండా ఉండాలి. అంటే ప్రజల మనోనేత్రములు వెలిగింపబడాలని దాని అర్థం. పౌలు భక్తుడు 2 కొరింథీ 4:4 అంటాడు, ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు ఏం కలగజేసింది? గుడ్డితనం కలగజేసింది. విశ్వాసుల కన్నులను కప్పేసింది అది. కాబట్టి మనం ప్రార్థించాలి. ఆ వాక్యం ఒకసారి చదువుదాము. 2 కొరింథీ 4వ అధ్యాయము 4వ వచనం. పౌలు కూడా బాధతో రాస్తున్నాడు. ఆయా 4వ వచనం, 2 Corinthians 4:4, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండు నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేశాను. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసు క్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయంలో ప్రకాశించను. కనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకున్నట్టు లేదు, కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభు అని, మమ్మను గూర్చి యేసు నిమిత్తం మేము మీ పరిచారకులమని ప్రకటించుకొనుచున్నాము. హల్లెలూయా. కనుక దేవుని వాక్కులు అంటే ప్రార్థన చేసినప్పుడు ఇవన్నీ ప్రార్థన చేయాలి. ఏదో మనకు అవి కావాలి ఇవి కావాలని కాదు. కానీ అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం ఒకసారి గుర్తు చేస్తాను. 37వ వచనానికి రండి. యాక్ట్స్ 2:37. పేతురు ప్రసంగం విన్నప్పుడు వారు ఎలాంటి అనుభవం పొందుతున్నారు చూడండి. పేతురు దీర్ఘమైన ఒక పెద్ద ప్రసంగం చేస్తాడు కదా 2వ అధ్యాయంలో. పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రసంగం చేసినప్పుడు వాళ్ళ హృదయాల్లో ఏమైంది? 37వ వచనం, వారి మాట విని హృదయంలో నొచ్చుకొని
నొప్పి రావాలన్నమాట ప్రసంగం విన్నప్పుడు. కొందరు అంటారు, నా జీవ అనుభవంలో చెప్తున్నాను, అమ్మా మీరు మమ్మల్ని ఉద్దేశించే చెప్పినారు కదా. నేను ధైర్యంగా అంటాను, అసలు వారి గురించి కాదు, అది గుచ్చుకున్నది వాళ్ళకు. గుచ్చుకోవాలి వాక్యం. ఎందుకంటే వాక్యం ఎలాంటిది? ఆత్మ ఖడ్గం. ఎన్ని అంచులు? 2 అంచులు. నేను ఒకవేళ అవిధేయురాలైతే నాకు గుచ్చుకోవాలి, చెప్పే నాకు, వినే నీకు గుచ్చుకోవాలి, నొప్పి రావాలి. నొప్పి రాకుంటే అది వాక్యం కాదు, అది ఉట్టి ఆయింట్మెంట్ అని గుచ్చుకోవాలి వాక్యం. ఇక్కడ పేతురు ప్రసంగం చేస్తే గుచ్చుకుందట వారి హృదయంలో. వారు నొచ్చుకున్నారట. వారి ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తీసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. పెళ్ళి బాప్తీసాలు తీసుకుంటారు కానీ అసలైన బాప్తీసాలు తీసుకోరు. అసలు నన్ను అడిగితే అన్యులకు బాప్తీసం గురించి ఎక్కువ తెలుసండి, క్రైస్తవులకు తెలియదు. మునిగి తేలడం అనుకుంటారు. ఎండు పాపి పచ్చిగై బయటకు వస్తాడు. అది కాదు బాప్తీసం అంటే. చాలామంది నా దగ్గర వచ్చామో బాప్తీసం కావాలి. ఎందుకంటే వచ్చేవారం పెళ్ళమ్మా, అయ్యో నీకు పెళ్ళి బాప్తీసం ఇవ్వాలని. నేను అట్లా ఇవ్వదు యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్. చాలామంది కోపగించి వెళ్ళిపోయినారు. నాకు దేవునితో పని, వారి కోపంతో నాకు పని లేదు. ఎందుకంటే చూడండి ఎంత స్ట్రిక్ట్గా చక్కని రెగ్యులేషన్ చెప్తున్నాడు ఇక్కడ. ఏం చేయాలి? రక్షింపబడడానికి నువ్వు మారు మనసు పొందాలి, పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందాలి. అప్పుడు మీరు ఏం పొందుకుంటారు? పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటారు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. హల్లెలూయా గట్టి చెప్దామా? చాలాసార్లు పిల్లల గురించి మనం వ్యాకులు పడతాం. అస్సలు పిల్లల గురించి మీరు ఆలోచించే పనే లేదు. ప్రార్థన చేయండి అంతే. నీలో ఉన్న ఉద్యమం అంటుకొని తీరుతుంది. నిజమైన నీకు ఉద్యమం అయితే ఇట్ హ్యాస్ టు స్ప్రెడ్. నేను చెప్తాను కదా, నకిలీ అగ్ని వ్యాపించదు కానీ అస్సలైన అగ్ని వ్యాపించి తీరుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇట్ విల్ స్ప్రెడ్ ఫ్రమ్ యూ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ టు యువర్ రిలేటివ్స్, ఫ్రమ్ ద రిలేటివ్స్ టు బిలీవర్స్. ఇంకా సమాజం అంతా నీ నుండే రగలాలి. తప్పకుండా అది జరుగుతుంది. ఇఫ్ యూ డిజైర్ ఎర్నెస్ట్లీ ఫర్ ఎ గ్రేట్ రివైవల్, రివైవల్ విల్ స్ప్రెడ్ ఫ్రమ్ యూ, ఫ్రమ్ మీ. మన ఒక్కొక్కరిలో నుండి ఉద్యోగపు జ్వాలలు, ద స్పార్క్ షుడ్ కమ్ అవుట్ కదా. నేను ఒకసారి వార్తల్లో చదివినాను, పెద్ద హోటల్, ఎన్నో అంతస్తుల హోటల్, జస్ట్ ఒక్క స్పార్క్ తోటి మొత్తం హోటల్ దగ్ధమైపోయింది. అంటే ఉజ్జీవం కూడా అంతే కదా. మరి రగులుకోవాలంటే చిన్న స్పార్క్ చాలు మొత్తం. యాకోబు గ్రంథం 3వ అధ్యాయంలో కూడా ఉంది కదా, చిన్న అగ్ని గొప్ప అడవిని కూడా ఏం చేస్తుంది? తగులబెట్టేస్తుంది. దేవునికి స్తోత్రం. దట్ షుడ్ బి జెన్యూన్. అది అసలైన అగ్ని అయి ఉండాలి. అది వ్యాపిస్తుంది, రగులుకుంటుంది. దేవుని స్తోత్రం. అందరూ ఒకసారి లేచి పడితే ప్రార్థన చేస్తాను. ప్రభు అని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మేము ఇంతవరకు ఉజ్జీవం అనగా ఏమి అని ఒక అంశం మీద ధ్యానించినాం. ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధాత్మ సహాయం ద్వారా అర్థం చేసినామని నమ్ముతున్నాను తండ్రి. తప్పకుండా అలాంటి దినాలు మేము చూడాలి. చాలు ప్రభు, నామకార్థమైన సేవలు, నామకార్థమైన ఆరాధనలు, నామకార్థంగా మందిరానికి వెళ్ళడం, నామకార్థంగా బైబిల్ చదవడం, నామకార్థంగా పాటలు పాడడం, నామకార్థంగా ఉపవాసం ఉండడం, నామకార్థంగా మరి ధర్మకార్యాలు చేయడం. ఓ స్టాప్ ఇట్ లార్డ్. ఆపేయండి ఆయన అలాంటి కార్యాలన్నీ. రగిలించండి ప్రతి హృదయాన్ని. ప్రభువా నీకు స్తోత్రం. స్కాట్లాండ్లో, వేల్స్లో, ఇండోనేషియాలో ఇలాంటి గొప్ప గొప్ప దేశాలు ఉజ్జీవింపబడినాయని మేము చరిత్రలో చూస్తున్నాం. భారతదేశాన్ని ఉజ్జీవింపజేయండి నాయన. మా సంఘాలను ఉజ్జీవింపజేయమని ప్రార్థిస్తున్నాను. మా విశ్వాసాలను ఉజ్జీవింపజేయమని ప్రార్థిస్తున్నాను. మమ్మల్ని ఆత్మతో రగిలించమని ప్రార్థిస్తున్నాను. లెట్ యువర్ ఫైర్ కమ్ డౌన్ లార్డ్. నువ్వు ఆకాశం నుండి అగ్నిని దింపి ప్రతి విధమైన కల్మషాన్ని కాల్చివేయమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధమైన వధువు సంఘంగా ఒక్కొక్క సంఘము తీర్చిదిద్దుబడాలని కోరుతూ ఆశిస్తూ ప్రార్థన చేస్తున్నాను. మాకు ఉజ్జీవం కావాలి నాయన.
ఉద్యోగం గురించిన సత్యాలు నీ దాసరాల నోటి ద్వారా బయలుపరచమని, విశ్వాసులందరినీ ఆత్మతో నింపమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ